ఇది వరలక్ష్మి రోజు ముందు రోజు షూట్ చేసినటువంటి వీడియో ముందు అండి. రోజు సాయంత్రం 4 అయితే అయిందండి. ఇంకా నేను దేవుడి సామాన్లు అన్నీ కూడా తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగే ఇంక అన్ని పనులు చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా! సో, నేనైతే ఇప్పుడైతే దీపం గూడా పెట్టలేదు. మార్నింగ్ పెట్టాను. దీపం కొండెక్కిపోయిన తర్వాత ఉన్నటువంటి సామాన్లన్నీ దేవుడివన్నీ తీసేసి ఇవన్నీ కూడా ఇత్తడి సామాన్లే కాబట్టి ముందు చింతపండుతో తోమాను. తర్వాత గిన్నెల సోపుతో డైరెక్ట్‌గా తోమేసాను. ఇంకా ఊర్లో అయితే ఇటుక బెడ్డలు ఇవన్నీ కనిపిస్తాయి ఉంటాయి కాబట్టి అవి మంచిగా మెత్తగా నూరుకొనైతే చింతపండు తర్వాత అయితే ఆటిలతో క్లీన్ చేస్తాము. బట్ ఇక్కడైతే లేవు. నాకు దగ్గరలో ఎక్కడ కనిపించలేదు. ఇంకా ఎప్పుడు కూడా గిన్నెల సబ్బుతో లేకపోతే పౌడర్‌తో కూడా క్లీన్ చేసేస్తాను. ఇవంతా అయిపోయిన తర్వాత ఇక్కడే పసుపు, బొట్లు అన్నీ కూడా రాసేసి ఇక్కడే వాటికి బొట్లు కూడా పెట్టేస్తాననేసి రెడీగా నేనైతే పక్కనే ఉంచేసానండి. ఇంకా ఏదైనా పూజ చేసుకున్న రోజు ముందు రోజు సాయంత్రమే ఇట్లా అన్ని పనులు కూడా వెంటనే క్లీన్ చేసుకున్న ఇలాంటి పనులు చేసుకుంటే మార్నింగ్‌కి కొంచెం పననేది తగ్గుతుంది. కొంచెం స్పీడ్‌గా కాకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంక నేను కూడా బట్టలు వెంటనే పెట్టేస్తున్నాను. ఇంకా ఇంట్లో ఉంటాయి కదా! చిన్న చిన్న గౌరీదేవి, వినాయకుడు అలాగే స సన్నీ ఇవుంటాయి కదా! ఇవన్నిటిని కూడా రోలు చిన్నవన్నీ కూడా రాయివైతే నేను తీసుకున్నాను. లాస్ట్ టైము టెంపుల్‌కెళ్ళినప్పుడు. ఇంక వాటిని కూడా బాగా క్లీన్ చేసుకొని పసుపు, కుంకుమ అలాగే గంధం బొట్లు, అలాగే వరిపిండితో చిన్న ముగ్గులు కూడా వేసుకుంటున్నాను. వాటితో పాటు నాకు చిన్న చిన్న ఫోటోస్ అయితే ఉన్నాయి. అలాగే చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. అది పాలరాతి బొమ్మ, సాయిబాబా విగ్రహం ఉంది. అలాగే వెంకటేశ్వర బొమ్మ ఉంది. ఇంకా చిన్న చిన్న నార్మల్ ఫోటోస్ అయితే ఉన్నాయి. వాటికి కూడా బాగా క్లీన్ చేసుకొని వాటర్‌తో పసుపు రాసి, గంధం బొట్లు, అలాగే కుంకుమ బొట్లు అయితే పెట్టేసాను. ఫైనల్‌గా ముగ్గైతే వేసేసాను. ఇంకా అవి దేవుడి గుడిలో పెట్టేసి, తర్వాత నేను ఇంక ఇల్లంతా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత ఇంక నేనైతే వత్తడం స్టార్ట్ చేశాను. ఇల్లంతా ఒక్కసారి మాప్ పెట్టేసాను. ముందు 2 డేస్ బ్యాక్ అయితే పెట్టాను. ఇంకా మొత్తం అయితే ఒక్కొక్క రూమ్ అయితే అలా పెడుతున్నాను. 2 డేస్ ముందు పెట్టినా సరే, ఇంకా రేపు పండగ కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ అయితే పెట్టేస్తున్నాను. మాప్ పెడుతున్నాను. ఇంక పాప గూడా స్కూల్‌కి వెళ్ళింది. ఇంకా స్కూల్ నుంచి వచ్చేసరికి మొత్తం మాప్ పెట్టేసి, మొత్తం ఆరిపోయినట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం పిల్లలుంటే మొత్తం కుమ్మేస్తారు, తొక్కేస్తారు కదా! అంతా బురదగా అయిపోతది. ఇంకా ఫైనల్‌గా అయితే పాప అయితే వచ్చేసిందండి. ఇంక తనకైతే జడలైతే ఇప్పేసాను. ఇప్పేసి ఏకంగా ఒక జడైతే వేసేసి, ఇంక స్నానం చేయించేసి, ఫ్రెష్ చేయించేసాను. ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. ఇంక వేడి పాలలో ఓట్స్ అయితే కలిపేసి ఇచ్చాను దానికి. ఇంకా అవి చల్లారబెట్టాక తనకైతే తినిపించేసి వచ్చి, ఇంకా మిగతా పని మధ్యాహ్నం తిన్న గిన్నెలు కొంచెం ఉన్నాయి. అవి వాటితో పాటు ఇంకా పాలు మరగబెట్టాను. ఆతే పాలలో తను లంచ్ బాక్సెస్ అయితే తీసుకొచ్చింది. అవి అన్నీ కలిపి ఇంక ఒకేసారి క్లీన్ అయితే చేసేస్తున్నాను. వాటితో పాటు ఇంకా స్టవ్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను. ఇంకా అన్నీ ఎక్కడివక్కడే పెట్టేసి, దేవుడి సామాన్లన్నీ రూమ్‌లో పెట్టేసి, ఇంకా చిన్న చిన్న బాక్స్‌లో అన్నిటిని కూడా సెపరేట్‌గా పెట్టేసాను. ఇంకా అన్నీ క్లీన్ చేసేసి ఎక్కడివక్కడ పెట్టుకున్న తర్వాత, రేపు పూజ కోసమయితే సామాన్లు ఇంకేమీ కొనలేదు. ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళైతే సామాన్లన్నీ తీసుకోవాలి. ఇంకా బట్టలన్నిటిని కూడా మిషన్‌లో వేసేసాను. ఇప్పుడు వర్షం అయితే పడుతుందని మిషన్ అయితే ఆన్ చేయలేదు. ఇంక ఇప్పిన బట్టలేమి ఇంట్లో ఉండకూడదని ఇంక మిషన్‌లోనే వదిలేసాను. ఇంక సామాన్లు ఏవేవి కావాలో ముందే నేను చీటీ అయితే రాసుకున్నాను. రేపు ఏవేవి వంటలు వండాలో దానికి కూడా సరిపడగా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా బయటికెళ్ళొచ్చిన తర్వాత నైట్ ఏ టైం అవుతదో తెలీదు కదా! అందుకే ముందే చపాతీ ముద్దయితే కలిపేసి పెట్టుకుంటున్నా. ఏ టైం అయినా సరే వచ్చిన వెంటనే అలాగే చపాతీ పాముకొనైతే ఇంక భోజనం చేసేయొచ్చు. ఇంకా సైడ్‌కైతే పెట్టేసాను కలిపేసి. ఇంకా మరుసటి రోజు కోసం నేనైతే యాలకులు అయితే అవసరం అవుతది కదా! స్వీట్స్ చేయడానికి, ఇంకేమైనా వండడానికి. ఇంకా వాటి కోసమైతే నేను యాలక పళ్ళు, అలాగే వాటితో పాటు కొంచెం పంచదార రెండిటిని కూడా మంచిగా మిక్సీ వేసుకున్నాను. ఒక్కోసారి యాలకులు మనం వేపుతూ చేస్తారనమాట పౌడరు. ఇంకా నేనైతే ఈరోజు ఫ్రై చేయకుండానే డైరెక్ట్‌గా కొంచెం లైట్‌గా పంచదార వాటితో పాటు యాలకులు కూడా వేసేసాను. ఇంక పంచదార కూడా ఎయాల్సిన పని లేదు. కానీ యాలకులయితే అందవు కదా! ఇంక వేసేసి మిక్సీ చేసేసైతే ఉంచేసాను. ఇంకా సామాన్ల కోసమయితే బయటికైతే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యామో లేదో ఏ ముహూర్తానికి బయటికి స్టార్ట్ అయ్యామో గానీ, వర్షం అయితే చాలా దారుణంగా పడుతుంది బయట. ఇంకా పైకి ఇంటికి లోపలికి వెళ్తే మళ్ళీ వచ్చేసరికి ఒక అరగంట, గంట లేట్ అయిపోతది. తగ్గిన వెంటనే వెళ్దామనయితే మేము వెయిట్ చేసాము. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్‌కయితే వర్షం తగ్గింది. ఇంక స్టార్ట్ అయ్యాము. బెంగుళూరులో వర్షం పడితే రోడ్ల మీద అస్సలు బండి మీద కదా! కాలినడకన కూడా వెళ్ళలేము. అంత దారుణంగా ఉంటాయి. ఫైనల్‌గా షాప్‌కయితే వెళ్ళాము. ఇక్కడ చాలా ఐటెమ్స్ పూజకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఒకే దగ్గర మాకు దొరికాయి.
ఇంకా ఆల్మోస్ట్ అన్ని డెకరేషన్ ఐటమ్స్, బయట ముగ్గు పెట్టడానికి, అలాగే ఫోటో అన్నిటిని కూడా తీసుకున్నాం. ఇక్కడ మెడలో వేసినటువంటి సెట్స్, ఇయర్ రింగ్స్ అన్ని చాలా బాగున్నాయి. అలాగే డెకరేషన్ ఐటమ్స్, చిన్న చిన్న ప్లేట్స్, అవి మంచి సిల్వర్ కోటింగ్, గోల్డ్ కోటింగ్ తో ఉన్నటువంటి ప్లేట్లు, అలాగే చూసారా మంచి మంచిగా ప్లాస్టిక్ బంతిపూ సెట్లు, చిన్న చిన్న పువ్వులు కుండీలు అన్నిటి కూడా ఉన్నాయి. ఇంకా అవసరమైన మాటగా అయితే మేము కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత కిరాణా షాప్ కి అయితే వెళ్ళి మిగతా పెండింగ్ కూడా కొనేసాము. ఇంకా వెళ్తూ ఉంటే దారిలో ఇంకా మాకు అరటివి అయితే ఇట్లా కనిపించాయి. అవి కూడా తీసుకున్నాం 2. ఇంకా జాకెట్ ముక్కలు అయితే కొనడానికి వెళ్ళాము. కొనడానికి వెళ్తే అక్కడ ఒక ఫుల్ కాస్ట్ అయితే ఉన్నాయి. రూ. 30 పీస్ కూడా ఒక ₹50 చెప్తున్నారు. ఇంకా అందులో 3 అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా బయటకొచ్చిన తర్వాత ఫ్రూట్స్ మేము అన్నీ ఆల్ మిక్సింగ్ అయితే తీసుకున్నాము. అవి తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసరికి నైట్ 10 అయితే అయిందండి. ఇంకా ఈవినింగ్ ఇంకా చపాతీ ముద్ద కలుపుకోవడం మంచిదైంది. రాగానే చపాతీ చేసేసి ఇంకా చట్నీ కూడా చేసేసాను. సామాన్లన్నీ ఒక పక్కన పెట్టేసి మార్నింగ్‌కి కావాల్సినటువంటి పప్పులు ఇవన్నిటిని కూడా నానబెట్టుకున్నాను. నైట్ పడుకునే ముందు పెట్టుకున్నాను. ఇంకా కోన్ పెట్టుకోవడానికి ముందయితే నేను ముగ్గు వేశాననమాట. ఇంక నాకు మా పాప కూడా హెల్ప్ చేసిందండి. ఇంకా మార్నింగ్ ఇది కూడా చేయాలంటే చాలా పెద్ద పని రంగులు వేయడం. ఇంక నేనైతే ఇంకా ముందు రోజు నైటే మొత్తం బయట గూడా క్లీన్ చేసేసి, ఇప్పుడు ఆల్రెడీ 11 అవుతుందనమాట టైము. ఇంకా ముగ్గంతా బాగా వేసేసాము ఇద్దరం. ఇంక చూసారా పాప కూడా దిద్దుతుంది. సో, మీరు కూడా ఇట్లానే ముందు రోజు ఏమైనా పండగలు గానీ, ఫంక్షన్స్ గాని ఉన్నప్పుడు ముందు రోజే మీరన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్లయితే మరుసటి రోజు చాలా ఈజీగా ఉంటుందనమాట. ఇంక నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.